మందిరం కట్టడానికి వీల్లేదు, అతని కుమారుని ద్వారా నేను మందిరమును కట్టించుకుంటాను అని చెప్పి దావీదు దగ్గరికి పంపిస్తే దావీదు అంటాడు, నీ మాట సత్యం అంటాడు. స్తోత్రం. అయ్యా, మాట ఇచ్చిన వాడు నీవు కనుక నీ మాట సత్యము. నా ద్వారా కాకపోతే నా గురించి వస్తున్నటువంటి నా వంశంలో నుంచి వస్తున్నటువంటి సొలొమోను ద్వారా నువ్వు మందిరం కట్టుతున్నావు కనుక నేను కట్టినట్టు లెక్క. స్తోత్రం. కనుక నువ్విచ్చే మాట చెప్పిన వాడవు నీవు కనుక నీ మాట సత్యము కనుక మీ మందిరం ఖచ్చితంగా నువ్వు కట్టిస్తావు అని చెప్పిన నమ్మకంతో ఆ మందిరము కావాల్సిన సామాగ్రి అంతా దావీదు సిద్ధపరిచారట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అటువంటి కట్టించిన మందిరంలో సొలొమోను ద్వారా దేవుడు మందిరంలో కట్టించుకున్నాడు. కట్టించిన తర్వాత సొలొమోను ఎవరు? మరి ఇప్పుడు దావీదుకి కుమారుడు. సొలొమోను ప్రజలందరికీ ఏమవుతాడు? ఆయన ఏం చేస్తున్నాడు? మహారాజు. స్తోత్రం. ఆయన కూడా దావీదు తర్వాత 12 గోత్రాలను ఏలుతున్నటువంటి రారాజే. కానీ దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు, దేవుని మందిరాన్ని కట్టించిన తర్వాత మందిరాన్ని ముందుకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ గుమ్ముకూడి ఉన్నారంట. ప్రజలందరూ గుమ్ముకూడి ఉన్న ఉన్నటువంటి స్థలంలో ఆయన వెళ్ళి అక్కడ మోకాళ్ళుని, స్తోత్రం, ఏం చేసి ఆయన వెళ్ళి ఆ మందిరం ముందర మోకాళ్ళుని ప్రజలందరూ నుంచి ఉన్నారు. అసలు ఎవరు మోకాళ్ళు ఉంటారు? రాజుగారి దగ్గరకు వచ్చి ప్రజలందరూ మోకాళ్ళుని, అయ్యా మాకు ఈ బాధ, మాకు ఈ కష్టం, మాకు ఈ ఇబ్బంది ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా రాజు దగ్గర మోకాళ్ళుని ఆయన బ్రతుకులాడుకుంటారు. కానీ చూస్తే ప్రజలందరికేమో ఇతను రాజు, కానీ ఈ ప్రజలందరితో పాటు ఇతను కూడా రారాజు యేసు క్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రజలందరూ చూస్తున్నారు. ఈ ప్రజలందరూ చూస్తుండగా మీరు మోకాలు ఏంటని చెప్పి అనుకోవాలా? సొలొమోను మహారాజు దేవాది దేవుడే మనందరికీ రాజు మహారాజు అని చెప్పేసి ఆయన ముందర మోకాళ్ళుని చేతులెత్తి సర్వోన్నతుడైన సైన్యము దేవాది దేవుడు ముందర ఆయన మోకాళ్ళుని చేతులెత్తి దేవుని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. దేవాది దేవుని దగ్గరకు వచ్చి రాజు దగ్గర ఎలాంటి గర్వముతోటి, అహముతోటి, ఎవరి కఠినమైన విధానముతోటి రాజులు ఉంటారు. కానీ ఈ రాజు మాత్రం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నట్టే, అయ్యా ఎవరైనా అన్యాయపు తీర్పు కానీ తీర్చినట్లయితే, అన్యాయం చేసి ఎవరు అన్యాయం చేసినట్లయితే ఆ అన్యాయము చేసిన వాడికేమో శిక్ష విధించేలాగా, ఈ అన్యాయపు తీర్పు పొందిన వాడికేమో న్యాయము జరుగులానా వాళ్ళు వచ్చి నీ ప్రార్థన మందిరంలో ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకించి నువ్వు సహాయము చేయని చెప్పి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఆయన చేసి ఈ ప్రార్థన చేసిన తర్వాత ఎవరైనా పాపముతో నింపబడి నీకు వ్యతిరేకంగా జీవిస్తూ, నీకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా విరుద్ధంగా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయంలో నువ్వు ఆకాశాన్ని మూసినట్లయితే వారి పాపమును తెలుసుకొని నీ తట్టు తిరిగి ప్రభువా మమ్మల్ని క్షమించని అడిగినప్పుడు వారి ప్రార్థన ఆలకించి మళ్ళా వసవును కురిపించుదువుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమం, చాలా మంది అంటారు. మనం ఇప్పుడు చూస్తే ఒకటి ముందుగా ఏం చెప్పాడు? న్యాయం ఎవరైనా తప్పినట్లయితే, అన్యాయం ఎవరికైనా చేసినట్లయితే నువ్వేం చేయమన్నాడు? దేవుడితో ఏం చెప్పాడు? న్యాయమును తీర్చయ్యా అంటాం. అంటే ఈ మందిరము ఏంటిది? న్యాయము తీర్చే స్థలము. స్తోత్రం. దేవునికి స్తోత్రం. అసలు వాస్తవంగా ప్రజలందరికీ న్యాయం తీర్చే చోటు ఎక్కడ? కోర్టులో న్యాయం దొరికిద్ది అనుకుంటాం, కోర్టులో న్యాయం జరిగింది అనుకుంటాం. కానీ మన దేవుడు అంటున్నాడు, సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తున్నాడు, ఎవరైనా అన్యాయపు తీర్పు పొంది నీ దగ్గరకు వచ్చినట్టు ప్రార్థన చేసినట్లయితే, మోకాళ్ళని అయ్యాన్ని మొరపెట్టినట్లయితే వాడికి న్యాయము తీర్చయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇదేంటి? ఇప్పుడు దేవుని మందిరమే. దేవుని మందిరం ఎన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది మనం తెలుసుకోకుంటే ఇక్కడ ఏం దొరుకుతుంది? న్యాయము దొరుకుతుంది. స్తోత్రం. న్యాయము తీర్చమన్నాడు. దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ న్యాయము తీరుస్తాడు. ఏమండి, వర్షాలు పడట్లేదు అనుకోండి. వర్షాలు పడాలంటే చాలా మంది ప్రభుత్వం ఏం చెప్తుండదు? వర్షాలు రావాలంటే ఏం చెప్తుండదండి? చెట్లు బాగా ఉంటుంది,
చెట్లు బాగా పెంచాలి, సంతోషం, మంచిగా పెంచుతాం, ఆక్సిజన్ ఇస్తాయి, దాని ద్వారా వర్షాలు వస్తాయి. మా నాన్న కాలంలో 7 సంవత్సరాల కరువు వచ్చిందంట. అప్పుడు అడవులు ఎక్కువ ఉండేయా, ఇప్పుడు అడవులు ఎక్కువ ఉండేయా గారు? అప్పుడే ఇక్కడ ఒకప్పుడు వర్షాలు, అప్పుడు అడవులు ఎక్కువ ఉండేవి. మా నాన్న కాలం చెప్తుండేవాడు, మేము కరువును అనిపించాం, 7 సంవత్సరాల కరువు వచ్చింది మాకు, 7 సంవత్సరాల కరువు వచ్చింది మాకు అంటే అప్పుడు చెట్లు లేవా గారు? మా ఏరియా కాబట్టి అడుగుతున్నా. అంటే మేము పుట్ల గుర్తుండం. అయితే అప్పుడు మా నాన్న అనేవాడు, అరే మేము 7 సంవత్సరాల కరువును అనుభవించావుగా అంటున్నారు కదా. చెట్లు లేక వర్షాలు పడదంటారా? చెట్లు లేక వర్షం పడలేదా? చెట్లు పెంచడం మంచిదే, చెట్లు ఉండటం మంచిదే, సంతోషం. కానీ ప్రియమైన దేవుడికి మాట, ప్రియమైన దేవుడికి పెట్టారా, ఇప్పుడు మాకు ఉన్నటువంటి అడవులు మొత్తం దాదాపుగా కొట్టేసి పోలు చేశారు. ఇప్పుడు ఏమైనా కరుగుతుంది అయ్యారు? హిందీ మరి మాయా, అదే చెట్లు ఉంటేనే వర్షం వస్తుంటారు. ఇలా చెట్లు చాలా తగ్గిపోయి అడవులు మొత్తం నరికేశారు చాలా వరకు. కానీ సకాలంలో వర్షాలు కురిసి మంచి దివ్యమైన పంటలు ఇస్రాకు గెరారి ప్రాంతంలో విత్తనం చేసి నిరంతర ప్రతిఫలం ఎలా వస్తుందో అటువంటి ప్రతిఫలం దేవుడు తెలుస్తున్నారు. స్తోత్రం. ఏంటి మరి అంటే, ఎక్కడైతే దేవుని గణపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉంటారో ఆ గ్రామమంతా, ఆ పట్టణమంతా, ఏమండి ఆ ఉన్నటువంటి మండలమంతా, ఆ రాష్ట్రమంతా, ఆ దేశమంతా కూడా విస్తారంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని స్తుతి ఉంటే, దేవుని ఆరాధన ఉంటే, దేవుని ప్రార్థన ఉంటే అక్కడ ఏ పొదువా నమ్మగలుగుతున్నారా? నమ్మితే స్తోత్రం ఒకసారి. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, ఒకనొక సమయంలో కరువులు ఇచ్చామంటున్నారు. అప్పుడు అడవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ సమయానికి వర్షాలు మరి ఏమి లేక లేదు. దేవుని స్తుతించి విధానము లేక, నిజమైన దేవుని కనుగొన లేక, ఎప్పుడైతే దేవుడు తెలుసుకొని, ఎప్పుడైతే గ్రామాలు మార్చబడ్డాయో అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి చోట విస్తారమైనటువంటి దీవెన దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని కుమారుడు గ్రహించగలుగు, ప్రియమైన దేవుని కుమార్తె గ్రహించగలుగు. నీ ఇంట్లో స్తుతి ఉంటే దేవునికి ఆశీర్వాదం నీ ఇంట్లో ఉంటుంది. నీ మందిరంలో స్తుతి ఉంటే నీ మందిరంలో ఆశీర్వాదము ఉంటుంది. ఉండదా? ఉంటుంది. ఈ ప్రార్థనలన్నీ చేస్తూ సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నా. ఇలాంటి ప్రార్థనలు, అనేకమైన ప్రార్థనలు చేస్తూ ఉంటే వాతావరణం, ఇప్పుడు వర్షం రావాలంటే వాతావరణ శాఖ అని అడుగుతారు. వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా వర్షాలు పడితే చెప్పిన వర్షాలు వస్తాయని చెప్పేసి అంటే వాళ్ళు సమయం చెప్తారు. రాబోయే 24 గంటల్లో వర్షం వచ్చే అవకాశం ఉంది, లేకపోతే 2 రోజుల వర్షం వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు చెప్పినప్పుడు 4 గంటల వర్షం రాదు. కానీ దేవుడు చెప్తున్నాడు, వాళ్ళ విధానములు పాపములను విడిచిపెట్టి, ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి, ఎవరైతే అయ్యా మేము పాపం చేస్తున్నాం, మేము తప్పు చేస్తున్నాం, మేము అతిక్రమించి జీవిస్తున్నాం, మేము క్షమించుని మరొకటి ప్రార్థన చేసి అడిగినప్పుడు ఆకాశ తలుపులు తెరిచి విస్తారమైన దీవెన వర్షాన్ని కుమ్మరించమంటాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన మోకాళ్ళ నుండి ప్రార్థన చేతులెత్తి, ఎప్పుడైతే మోకాళ్ళ నుండి చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడో దేవుని తేజో మహిమ మందిరం మీదకి దిగి వచ్చిందంట. హల్లెలూయా. ఏమొచ్చింది? దేవుని తేజో మహిమ ఆ మందిరమునకు మీదకి దిగి వచ్చేసిందంట. మనం ప్రార్థన చేస్తున్నాం, మనము దేవుని స్తుతిస్తున్నాం, మనము దేవుని ఆరాధిస్తున్నాం, మనము దేవుని ప్రార్థిస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం, విన్నవించుకుంటున్నాం, మొదలు పెడుతున్నాం. తేజో మహిమ మందిరం మీద దిగి వస్తుందా? అప్పుడంటేయా సొలొమోను కాలం అంటేయా దేవుడు వారితో మాట్లాడేవాడు, దగ్గరగా ఉండేవాడు కనుక అప్పుడు దిగి వస్తుంది. కానీ ఇప్పుడు ఎట్లా వస్తాయి అనుకుంటావా? మన దేవుడు ఎవరంట? మన దేవుడు ఎవరు? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? నిన్న నేడు రేపు నిరంతరము కూడా. ఆయనకి అప్పుడంటే పుట్టాడు పసిబాలుడు, తర్వాత కొంతకాలం ఎవరొస్తున్నప్పుడు బాగా కష్టపడ్డాడు, పనిచేశాడు, కానీ బలంగా పనిచేశాడు. కానీ ఇప్పుడు 2024 సంవత్సరాలు ముసలు అయిపోయింది చెప్పంటారా? ముసలు అయిపోయినరా? ఇప్పుడు చేయలేడయ్యా అంటారా? మన దేవుడు బలవంతుడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మన దేవుడు ఎవరు? నిత్యుడకు తండ్రి. స్తోత్రం. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడిగా ఉన్నటువంటి వాడు, ఆయనకు అసాధ్యమైనట్టు లేదు. ఇప్పుడైనా సరే మీరు మనమందరమును కూడా దేవుని యొక్క విధానాన్ని గైకొని గ్రహించగలిగి
వాళ్ళు ఆ సమయంలో ఏ విధంగా ఉంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడో ఆ విధానంతో మనము కూడా జీవించగలిగిన మన ప్రార్థన కూడా దేవుడు ఖచ్చితంగా వస్తాం. తేజో మహిమ ఈ మందిరం కూడా, ఈ మందిరం మీద కూడా దిగి వచ్చును గాక. ప్రియమైన దేవుడు కూడా, ప్రియమైన దేవుడు బిడ్డరా, దేవుని తేజో మహిమ ఈ మందిరం మీద కూడా దిగి రావాలంటే గాక అని మీరు ఆమె అన్నారు. నేను తేజో మహిమ ఈ మందిరం మీద దిగి వచ్చును గాక అని ఏమన్నారు? మనమంటే జరుగుతూ జరగదు, కానీ అది దేవుడు అంటే మాత్రం ఖచ్చితంగా జరిగింది. అది దేవుడు అనాలంటే, ఆమేన్ అని దేవుడు అనాలంటే నేనన్న మాటకి మీరన్న మాటకి మధ్యలో ఉన్నటువంటి విధానాలు దేవుడు చెప్పిన ప్రకారం మనం చేయగలగాలి. దేవుడు చెప్పినట్టుగా మనం చేయగలిగితే దేవుడు మన మనవులను ఖచ్చితంగా ఆలకించి అటువంటి కృపను దయచేస్తాడు. స్తోత్రం. అందుకే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో అంటున్నాడు దేవుడు ఏమన్నాడమ్మా? హల్లెలూయా. దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తనను, పిల్లగాళ్ళు పొద్దున్నే లేచి పిల్లగాళ్ళని కార్మెంట్కి పంపేటప్పుడు పొద్దున్నే వాళ్ళు లేకపోతే ఏం చేస్తాం? పిల్లగాళ్ళు కార్మెంట్ ఎన్నింటికి? 8 అనుకుందాం. 8 కార్మెంట్కి వెళ్ళాలి. మీరు చక్కగా మంచిగా లేక ఆనందం లేక చెప్తాను, ఏమన్నా సరిగా చూసాడు ఏమన్నా దేవుడు ఎందుకు పంపిస్తున్నా చెప్తున్నా. కుర్రోడు పనికి వాళ్ళు గవర్నమెంట్కి వెళ్ళాలి పొద్దున్నే, వాడు 7 అట్లా ఏం చేస్తారండి? లేకరా ముందు చెప్తావా చెప్పవా? లేకరా సమయం అవుతుంది, టైం అవుతుంది, టైం అవుతుంది, ఎక్కడికి వెళ్ళడానికి స్కూల్కి వెళ్ళడానికి టైం అవుతుంది, లేకరా చెప్తావు చెప్పవా? వాడు అయినా మొరాయించుకొని పడుకొని ఇంకా దుప్పుడు గట్టి మూసుకొచ్చి పడుకుంటే తర్వాత వచ్చి గద్దిస్తావా? గద్దించవా? గద్దించిన తర్వాత కూడా వాడు లేకపోతే తర్వాత ఏం చేస్తావు? కొట్టైనా సరే సమయానికి వాడిని స్కూల్కి పంపించాం. కూలి పనికి వెళ్ళేటప్పుడు అమ్మా, కూలి పనికి వెళ్ళేటప్పుడు ఎన్నింటికి వెళ్తారు కూలికి? ఇక్కడ మా కాడ అయితే 9 వెళ్తారు, మీ కాడ వెళ్తాము 9. స్తోత్రం. అందరూ ఒకటే ప్రాంతం. స్తోత్రం. 10ంటికి వెళ్ళాల్సినటువంటి వారిని 10:30కి వెళ్తే రైతు నేను కూలికి తీసుకుంటాడా? 11ంటికి వెళ్తే కూలికి తీసుకుంటాడా? తీసుకోరు కదా. మరి మేయ్య గారు ఎప్పుడైనా 10:30కి వచ్చేస్తే అమ్మ మందిరం రావడానికి ఏం లేదు, సమయం అయిపోయింది మనదా అంటే అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ ఇక్కడ, అక్కడ ఉన్నటువంటి ప్రవర్తన ఇక్కడ. దేవుడు అదే అంటున్నాడు అక్కడ. అంటున్నాడు ఏమని? నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని మందిరానికి రావాల్సిన సమయానికి రాకపోతే, దేవుని సమయానుకూలంగా నువ్వు ప్రార్థించకపోతే దైవజనుడు ఏమో ప్రార్థన చేస్తా, ప్రభా యేసయ్యా రేపు వీళ్ళందరూ కూడా ఏంటి రేపు మందిర వార్షికోత్సవం కనుక అయ్యా 10ంటికల్లా వచ్చేస్తారు, వాళ్ళు వచ్చే లోపల నువ్వు వచ్చిండయ్యా అని ప్రార్థన చేస్తావు. దైవజనుడు మరి ఎవరు వచ్చేయాలా? ప్రభు వచ్చి 10ంటికి మన కోసం ప్రభు వచ్చి రావాలని ప్రార్థన చేశాడా లేదా? అయ్యా మీరు 10ంటికల్లా నా మధ్యలో ఉండాలయ్యా, మా మందిర వార్షికోత్సవం రేపు సంతోషంగా జరగాలి, ఎందరు వచ్చినా ఎవరున్నా కానీ నీళ్ళు లేకపోతే అర్థం కాబట్టి మీరు 10ంటికల్లా మా దగ్గర ఉండాలి. దేవుని ప్రార్థన చేస్తాడు. ప్రభు మరి చెప్పిన ప్రకారం ప్రభు వస్తున్నాడా? ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు కదా, బిడ్డల ప్రార్థన ఆలకించుకుని ఉండేవాడు కాదు కదా. నా దైవజనుడు ప్రార్థన ఆలకించి 10ంటికి వచ్చి ప్రభు మీకోసం నా కోసం అందరి కోసం ఇక్కడ ఎదురు చూచేవాడిగా వస్తూ, అంటే ప్రభువును నీవు ఎదురు చూచేవాడిగా, ప్రభువు నీ కోసం ఎదురు చూచేవాడిగా ఎదురు చూసేవాడిగా నువ్వు చేస్తున్నావేమో ఒకసారి గమనించి. నువ్వు వచ్చి ప్రభు కోసం ఎదురు చూడాలా, ప్రభు ముందుకు వచ్చి నీ కోసము ఎదురు చూడాలా? ఇది సరి అయిన ప్రవర్తన అంటారా? ఏ సమయానికి రావాలి మనం? ఆ సమయానికి రాలేక కాదు అంటే మేము ఏదో అంటున్నాను కాదు కదమ్మా. ఆదివారం అయినా సరే, ఆదివారం ఇక్కడ ఆరాధన ఆదివారమమ్మా, ఆదివారం నాడైనా సరే చూడండి, పనికి పోవాలంటే మాత్రం, పనికి వెళ్ళాలంటే మాత్రం కరెక్ట్ టైంకి బిజీగా వెళ్ళిపోతాం. ఊరి ప్రయాణం అంటే మాత్రం కరెక్ట్ టైంకి బిజీగా వెళ్ళిపోతాం. తెల్లవారి గట్ల పెళ్ళి మా తమ్ముడితో ఉందని చెప్పంటే నువ్వు ఎన్నింటికి వెళ్తూ లేచి సిద్ధపడి తయారైపోయి ఆ టైంకి అక్కడ పెళ్ళికి వెళ్ళిపోతాం.
అక్కడంతా ప్రవర్తన అంతా బాగానే ఉంటుంది, కానీ దేవుని మందిరం ఆదివారమా కాసి పడుకోవచ్చు. ఆదివారమేక 11ంటికి వెళ్ళిన అయ్యగారు మనం లేవి ఏమనంటాడా? ఎవరంటే అవసరమైతే చేస్తాం ఒకటేనా ఏమండి? అంటే ఇలా భక్తులను చూసి విశ్వాసులను చూచి ఏమి అలేని పరిస్థితిలో విశ్వాసులను చూచే దైవజనులు భయపడే పరిస్థితికి విశ్వాసం తీసుకొచ్చేసేసాము. అలా చేస్తే అది నీకు ఆశీర్వాదకరంగా ఉందా? అయ్యో ఏమన్నా నేను ఒక దైవజనుడిగా నేను అనిపించుకుంటా, ఎవరైనా సమయానికి రాలేకపోయారనుకోండి, వచ్చిన వాళ్ళు చూస్తుంటా, రాని వారి కోసం ఏం చేస్తుంటే ఎదురు చూస్తుంటా. సమయం ఇంటికి రాలేదేంటి, ఎందుకోసం రాలేదు, రాగరే, ఏమన్నా అయిందా, మతనం పెట్టేంటంటే ఏం జరిగింది, అనారోగ్యం ఉందా, ఏ ఇబ్బందులు ఉంది, ఎందుకు రావట్లేదు, మా మనసంతా అది గురుస్తూ ఉంటుంది. అందరూ కనపడడానికి సంతోషంగా దేవుడి సువార్తలు దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఎలా ఉంటుంది ప్రియమైన దేవుడుగా, వస్తే బిడ్డలందరూ వస్తే సమయానికి వస్తే బాగుండే. ఇప్పుడు ఏముంది దైవజన్య హృదయంలో? ఆందోళన ఉంది. అందరూ సమయానికి వస్తే బాగుండే అని చెప్పని ఇబ్బంది పడుతూ ఉంటాడు, ఇబ్బంది పడి వేదన పడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, కానీ మీతో చెప్పుకోడు. అలాంటి ఏం చేస్తానంటే సమయానికి వచ్చేలాగా కన్నీరు కలిసి ప్రార్థన చేస్తాం, అంత మాత్రమే. స్తోత్రం. ఏం చేస్తానంటే కన్నీరు కలిసి అందరూ సమయానికి వచ్చేలాగా, ఎందుకంటే గట్టిగా మీకు సమయానికి చెప్తూ ఉండొచ్చు. సమయానికి వస్తే అనేక వాక్యం ద్వారా అనేక రకాలుగా చెప్తూ ఉండొచ్చేమో, కానీ అవి మనకి లెక్కించం. అయితే దైవ సేవకుని భారములు తెలుసుకొని సమయానుకూలంగా అన్ని విషయాలని ప్రవర్తన జాగ్రత్త చేసుకుని దైవ సన్నిధికి వస్తే అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. స్తోత్రం. కానీ ఈ మాత్రం లెక్క చేయక నా ఇష్ట ప్రకారంగా వెళ్తా, నా ఇష్టానుసారంగా వెళ్తా, నా ఇష్టం వచ్చినంతసేపు ఉంటా, నా ఇష్టం వచ్చినంతసేపు ఉన్న తర్వాత వెళ్ళిపోతా. ఈ ప్రవర్తన దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తన మనం సరి చేసుకున్నాం కాక. స్తోత్రం, హల్లెలూయా. ప్రవర్తన దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ముందుగా ఏముండాలా? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ప్రియమైన ప్రవర్తన తర్వాత ఇంకో మాట చదువుతాం ముందుకి. సమీపించి దైవజనుడు వాక్యం చెప్తుంటాడు, దైవజనుడు వాక్యం చెప్తుంటది. వచ్చాం మొత్తానికైతే దైవ సన్నిధికి వచ్చేసాం, సమయానికి ఏదో సమయానికి వచ్చాం. వచ్చిన తర్వాత ఏం చేస్తుంటామంటే దేవుని వాక్యం వినడమేమో కానీ, అంటే కొన్ని చోట్ల చూసినప్పుడు చెప్తాను ఈ విషయం కూడా. అలాంటి ప్రవర్తన మన దగ్గర రాకూడదని, మన సన్నిధిలో అలాంటి విధానం రాకూడదని. కొంతమంది దగ్గర బైబుల్ ఉండవు, ఎక్కువైపోయిన పేసంలో. పరిశుద్ధ గ్రంథాన్ని చేతి పట్టుకుని రావాల్సిన వాడు పాపాన్ని చేతి పెట్టుకుని వచ్చి వాడు బైబుల్లో దాంట్లో పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్లో వాడు వాక్యం చూస్తూ ఉంటాడు. వాడు ఇక్కడ ఉన్న దైవజనుడు వాడు వాక్యం చూస్తుందో తెలవదు, లేకపోతే ఇంకేం చూస్తుందో అర్థం కాదు. అలాంటి విధానాలు వచ్చేసాయి సన్నిధిలోకి. అలాంటి వారికి అక్కడ ఎవరు కూడా లేదు కదా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపడి దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాటను జాగ్రత్త కలిగి మనం ఆలకించి విని హృదయంలో భద్రపరచుకోవాలి. స్తోత్రం. ఏం చేయాలండి? దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు చదివిస్తూ ఉంటాడు. మనం వినేటటువంటి మాట ఏం చేయాలి? మనం జాగ్రత్తగా ఆలకించడం వలన నీకేమొస్తుందంటే, వినటం వలన ఏమొస్తుందమ్మా? వినటం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారానే తప్ప ఏమండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. నువ్వు వినకపోతే విశ్వాసం రాదు, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టంలో ఉండట అసాధ్యం. అంటే దేవునికి ఇష్టరాలుగా నువ్వు ఉండలేవు. దేవునికి ఇష్టరాలుగా ఉండకుండా దైవ సన్నిధికి వచ్చి ఏం ప్రయోజనం? ఏం తీసుకెళ్తాం ఇక్కడి నుంచి? ఏమి తీసుకెళ్ళగలుగుతాం ఇక్కడి నుంచి?
వచ్చాం. ఎలా వచ్చాం? మన ఇష్టం ప్రకారం వచ్చాం. ఎలా వచ్చాం? మన ఇష్టానుసారంగా వచ్చి మనకి ఇష్టమైన మాటలు మాత్రం వింటాం. ఈ మధ్యలో ఒక పెట్టగా చెప్తున్నానుకో, ఆ పెట్టగా మనకు బాగా ఆలోచిస్తాం. ఏం చేద్దాం? పెట్టగా అంటే ఏదో అడగదా కానీ వాక్యానికి సంబంధించి వాక్యానికి అర్థమయ్యేలా ఏదైనా కానీ ఎత్తుకున్న మాట చెప్తుంది మాత్రం బాగా ఆలోచిస్తాం తప్ప వాక్యము ఎలాంటిదంట? రెండంచులు కదా ఖడ్గము వంటిది. ఖడ్గము వంటి వాక్యం వస్తున్నప్పుడు నువ్వు దాన్ని వినడానికి ఇష్టపడకపోతే, ఆలకించడానికి ఇష్టపడకపోతే దానివల్ల దేవుడికి ఇష్టం ఉంటా అసాధ్యం. స్తోత్రం. నువ్వు తెచ్చేటటువంటి అన్నాడు ఎవరి బలి అర్పించడం కంటే సమీపించి మాట ఆలకించుట శ్రేష్టం అంటున్నాడు. నువ్వు తెచ్చే అర్పణలు దేవుడికి ఇష్టం కాదు. నువ్వు ప్రతి అర్పణ ఇస్తావు, దానికి తగినటువంటి విధానము నువ్వు కలిగి ఉండి అర్పిస్తే ఎవరిని ముందు నిన్ను చూస్తాడు తర్వాత దేవుడు, తర్వాత నీ అర్పణ చూస్తాడు. ముందు కయ్యూని చూశాడు, తర్వాత కయ్యూని అర్పణ చూస్తే కయ్యూని చూసిన పరిస్థితి బాగలేదు. అతను విశ్వాసం లేని వాడిగా ఉన్నాడు. విశ్వాసం లేని అర్పణ అర్పిస్తే దేవుడు తీసుకుంటారా? తీసుకోవాలి కదా. విశ్వాసం లేదు, అసలు ఇష్టమే కాదు కదా దేవుడికి. అలాంటప్పుడు నీ అర్పణ దేవుడికి ఇష్టమా? నీ అర్పణ దేవుడికి ఇష్టం లేదే. అదే కనుక నువ్వు జాగ్రత్త కలిగి దేవుడి మాట ఆలకించి నువ్వు తెచ్చి అర్పణ ఉంటుందే అంటే ముందు నేను చూస్తాడు దేవుడు, నీ విధానాన్ని చూస్తాడు, నీ నడవడిక చూస్తాడు, నీ ప్రవర్తన చూస్తాడు, నీ మాట తీరు చూస్తాడు, నువ్వు చేసిన ప్రతి పనిని చూస్తాడు. నిన్ను చూసిన తర్వాత అప్పుడు నీ అర్పణ చూస్తాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుడు బలి అర్పణ కోరుకునేవాడు కాదు. దేవుడు నీ అర్పణ స్వీకరించేవాడు కాదు. నువ్వు ముందుగా నిన్ను చూసి తర్వాత నువ్వు అర్పించేటువంటి అర్పణ ద్వారా నిన్ను ఎప్పుడైతే నీ అర్పణను దేవుడికి ఇష్టముగా నీ గుప్పిలి విప్పుతావో అప్పుడు ఆయన గుప్పిలి విప్పుదల. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నీ గుప్పిలి ఎంత, ఆయన గుప్పిలి ఎంత. ఆయన గుప్పిలి విప్పబడాలంటే ఆయన మాట నువ్వు వినాలి ఖచ్చితంగా. స్తోత్రం. ఆయన మాట ఆలకించి శ్రేష్టమైన మాటల్ని హృదయంలో భద్రపరుచుకొని ప్రవర్తన జాగ్రత్త చేసుకొని ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా విని నీ విధానం నువ్వు జాగ్రత్తగా కనుగొని జాగ్రత్తగా నడుచుకోగలిగినట్లయితే దేవుడికి ఇష్టడుగా మారిపోయి అప్పుడు దేవుడు ఆశీర్వాదాలు పొందుకుంటాం. స్తోత్రం. ప్రేమైన దేవుడు మాట ప్రేమైన దేవుడు దేవుడు ఏది కూడా ఊరకనే ఇవ్వడం. ప్రతి విషయంలో నిన్ను పరీక్షించి చూసి పరిశోధించి చూసిన తర్వాతనే అన్ని నీకు అనుగ్రహించేవాడు అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుడు కుమారుడు ప్రేమైన గ్రహించగలడు. దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేవాడుగా లేదు, మనం ప్రేమిస్తున్నటువంటి వాడు. ఎన్నో విషయాలు చెప్పాలి కానీ ప్రేమైన దేవుడురా ఎన్నో శ్రేష్టమైనటువంటి మాటలు మనం వినాలి. విన్న వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. మాటలు వినాలి, భద్రపరచుకోవాలి. దైవ సేవకుడి భారాన్ని నువ్వు గమనించాలవద్దా? కొంతమంది పరిస్థితులు సంఘాలు చూస్తున్నాం. కొంతమంది సన్నిధులు ఫలానా మీటింగ్ అని చెప్పటానికి, ఫలానా మీటింగ్ ఫలానా రోజు ఏర్పాటు చేసుకుందామని చెప్పడానికి, సంఘంలో చెప్పడానికి దేవుడు భయపడిపోతున్నారు. ఇలా కలదామా? అందరికి ఇష్టమేనయ్యా. సరే అందరూ చదువుతాడు, బాగానే ఉంది అని చెప్పేసి అని ఎలాగ పెట్టేద్దామని చెప్పి దైవజనుడు పలా రోజులు ప్రకటించేస్తాడు. తర్వాత ఏం చేస్తారంటే ఇక అందరూ ప్రకటించారు కాబట్టి గేట్ పెట్టింది కాబట్టి ఇప్పుడు భారం అంతా మీద పడది దైవ సేవకుడి మీద. విశ్వాసం అందరూ కలిసి మేమున్నాం నీకు అండగా అంటే దేవుడు నాకు అందరికి అండగా. కానీ దైవ సేవకుడి బలం ఏంటి తెలుసా? దేవుడి తర్వాత సంఘమే. స్తోత్రం. దేవుడి తర్వాత సంఘమే ఆయన బలము, ఆయన ధైర్యం. ఎప్పుడైతే సంఘం నీరు గారిపోయినట్లుగా, దిగజారిపోయినట్లుగా, పట్టించుకున్నట్లుగా మాది కాదులే అన్నట్టుగా ఉంటుందో అప్పుడు సంఘ కాపరి ప్రతి విషయంలోనూ తగ్గించుకుంటాడు. సంఘ విశ్వాసం కలిగి అంతకంతకి ఎదుగుతారేమో కానీ దిగజారిపోయే పరిస్థితికి వెళ్ళిపోతుంది. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అంటున్నా అందుకే అక్కడ అంటాడు ఆయన మాట అంటాడు. ఒక మాట ముగించుకున్నానండి. చూడండి 4వ చదువమ్మా. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల
దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు బ్రతుకుపోయిన దాన్ని చెల్లించుము. మనిషిని స్తోత్రం. హల్లెలూయా. సరే మొక్కుబడి అంటే చెల్లిస్తాం, కొన్ని ముందు చెల్లిస్తాం. అందరూ అయ్యా నేను ఎంత తెస్తాను అని చెప్పంటే వాళ్ళతో పాటుకుంటే మేము కూడా అంతే. సార్ ఎంతగంట అయిపోవచ్చు మీటింగ్ అయిపోయిందిగా. దేవుడి సన్నిధికి వెళ్తున్నాం అమ్మా అని చెప్పేసి అంటే ఎంత ఇస్తాం అని అందరితో పాటపడిన తర్వాత మా దైవజనేమో ఆడ ఏడ తీసుకొచ్చి అట్లా ప్రకటించేశారు కాబట్టి ఇస్తారని చెప్పేసి మొదలు పెట్టిన కాబట్టి అవసరం అప్పులు చేసే సరే కట్టేస్తామని చెప్పేసి కట్టేసిన తర్వాత ఆ తర్వాత ప్రారంభోత్సవం కూడా అయిపోయిన తర్వాత ప్రారంభోత్సవం అయిపోయిందిగా ఏంట్లే అని చెప్పే విధానం మనకి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా దేవుడు కుమారుడు ఎవరైతే గుప్పులు ఇప్పుతారో నా దగ్గర ఉందంటారో వారిని ఖచ్చితంగా దేవుడు నూరంతులుగా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు వారు ఒకసాట 3 రోజులు ఏకంగా దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత వాళ్ళు ఎక్కడ మూర్చిల్లిపోతారని చెప్పేసి ఒక మాట అన్నారు అక్కడ. మీ దగ్గర ఎవరి దగ్గర ఏమైనా ఉందా, ఆహారం కాబట్టి ఉందా అని చెప్పేసి అంటే పెద్దలందరూ ఎవరు తెలియదు కానీ ఒక పిల్లగాడు అన్నమాట నా దగ్గర 5 రొట్టెలు 3 రొట్టెలు 5 రొట్టెలు 2 చిన్న చేపలు అయ్యా అది తీసుకురాని చెప్పాడు. ఇది అందరి పంక్తులుగా కూర్చోబెట్టి పెట్టన్నాడు. అద్భుత కార్యం చేశాడు, ఆశ్చర్య కార్యం చేసాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అయిపోయాయా 5 రొట్టెలు 2 చిన్న చేపలు 12 గంపలు మిగిలినట. 12 గంపలు మిగిలితే ఎవరికి ఇచ్చుంటారంటారు? స్తోత్రం. 12 గంపలు మిగిలితే ఎవరు ఇచ్చారు? వాళ్ళకి చిన్న పిల్లగాడు నా దగ్గర 5 రొట్టెలు పెద్దవాళ్ళు ఎవరు తెచ్చుకుంటుంటారు నాకు తెలిసి. అమ్మో ఇవి ఆయనకి ఇచ్చేస్తే మన తింటానికి ఇవి కూడా ఆయనకి ఇచ్చేది మన తీసుకోండి. ఈ 2 చేపలు ఈ రెండు రొట్టెలు ఇది ఆయనకి ఇచ్చేది తీసుకెళ్ళి ఇచ్చేస్తే మనకి ఆయన వస్తాయి అని చెప్పేసి అందరూ దాచిపెట్టుకుంటూ వచ్చాము. కానీ పిల్లగాడు మాత్రం ఏం చేసిండు? ఇదిగో నా దగ్గర ఉందయ్యా, ఉపయోగించుకో. అందరూ ఆకలి ఇంత గొప్ప కార్యం ఇంకేముంది, ఇంతకంటే గొప్ప ధన్యత ఇంకేముంది, ఇంతకంటే గొప్ప భాగ్యం ఇంకేముందని చెప్పని యేసు క్రీస్తులో అని చెప్పి చేతులు పెడితే దాన్ని అందరూ తిన్నా కూడా ఇంకా 12 గంపలు మిగిలిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి ఇస్తే పూర్తిగా హృదయానుసారముగా ఏమండి దేవుడు ఏమంటాడు? మనం ఇంకా ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు అని ఇక్కడ అంటున్నాడు. 100 కీర్తనలు 4 వచ్చినప్పుడు కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించిన దేవుడు నాకు స్తోత్రం. కృతజ్ఞతార్పణలు మనల్ని దేవుడు ఆశీర్వదించిన కొలత కంటే ఆశీర్వదించాడు అని చెప్పి ఇవ్వడం సంతోషం. స్తోత్రం. హల్లెలూయా. నేను దేవుడికి ఇచ్చిన దాన్ని దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఎంత ఇస్తాడు తెలుసా? ఇచ్చిన దానికంటే 100 రెట్లు ఎక్కువ ఇస్తుంటాం. ఇచ్చిన దానికంటే 100 రెట్లు ఎక్కువ ఇస్తాడు ఆయన. స్తోత్రం. అన్యాయపు వడ్డీ ఏమండి? ఎవరికైనా మనం ఇస్తే వడ్డీకి డబ్బులు ఎక్కువ అనుకోండి, వడ్డీ ఇచ్చినప్పుడు ఎంత వడ్డీ ఇస్తారు? న్యాయమైన వడ్డీ అందాజుగా న్యాయమైన వడ్డీ ఎంత ఇస్తారు? అందాజుగా ఎవరు తీసుకున్నారు. అప్పులు మీ అందరికీ అప్పులు లేవు అన్నవాళ్ళు చేస్తారు. నాకు అప్పులు లేవు దేవుడు లేవు, అప్పులు లేవు అన్నవాళ్ళు. దేవుడి స్తోత్రం. సంతోషం. అప్పులు ఉన్నాయి అని చెప్పిన ఒకసారి చేసేస్తుందండి. నాకంతా అప్పులు ఉన్నాయి అని చెప్పిన వాళ్ళు సంతోషంగా దేవుడు ఒక వాక్కుని విడుదల చేస్తారు. స్తోత్రం. అప్పు ఉందయ్యా నాకు అన్నవాడు, నాకు కూడా ఉంది అప్పు, నా అప్పులు ఏం తెలుసుకుంటుందండి. దైవశాఖ నీకేదో పెట్టింది అనవచ్చాము ఉంటుంది దాన్ని లెక్క అనుకున్నది. దేవేంద్రుడా నీ అప్పులు చూడమాక, గొప్ప ఆశ్చర్యం చేస్తారు దేవుడు. హల్లెలూయా. నేను అప్పులు పాలయ్యే ఇబ్బందులు ఉన్న సమయంలో ఇప్పుడు చెప్పిన సమయం సరిపోతుందండి, ఇప్పుడు వస్తే చెప్తున్నా. స్తోత్రం. హల్లెలూయా. ఎంతో మనము విప్పేటటువంటి గుబిలి మనం ఎవరితో ఇస్తామనుకుంటున్నాం కానీ ఏమంటుందంటే బీదలకు సహాయం చేయవాడు యెహోవాకు అర్పించుకుంటాం. హల్లెలూయా. నువ్వు ఎవరికి బీదలకు ఇచ్చినా కానీ అనుకోవు, నేను అనుకో, ఎవరు అనుకో, ఏ బీదలకు ఇచ్చినావు అని చెప్పని అనుకుంటాం కానీ అది ఎవరికి ఇచ్చినట్టంట?
అటువంటి ఆశీర్వాదం పొందని. హల్లెలూయా. దేవుని స్తోత్రానికి వివరాలు చెప్పడానికి సమయం లేదు, కానీ ముందుకెళ్దాం కొంచెం. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ప్రియమైన దేవులారా, మనము దాతృత్వము కలిగి జీవించాలి. ఏం కలిగి ఉండాలా? సంఘం ఏం కలిగి ఉండాలా? దాతృత్వం. ఒకటి ముందు ఇప్పుడు ప్రవర్తన కలిగి ఉండాలి, వాక్యమును వినే వారంగా ఉండాలి. ఇంకొకటి చెప్తే దాతృత్వము. స్తోత్రం. ఒకటి ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలా. రెండవది నీ మాట, దేవుని మాట అంటే వాక్యమే, దాని అంటున్న వాక్యమును మనం ఆలకించే వారమై ఉండాలి. మూడవది, ఇంకొన్ని విషయాలు విడిచిపెట్టాను సమయం కాబట్టి, మూడవది దాతృత్వము కలిగి ఉండాలి. దేవుని సంఘం దాతృత్వము కలిగి ఉండటానికి అయ్యా మేము కొరింథీ సంఘం కాదయ్యా, మాసిదోనియా సంఘం ఉండరా? కొరింథీ సంఘం చేసిందా? మాసిదోనియా సంఘం చేసిందా? నువ్వు దాతృత్వము కలిగి ఉంటే ప్రియమైన ఉంటారు. మాసిదోనియా సంఘం ఏం చేసిందంట? వారు కలిగిన దానికంటే విస్తారముగా ఏమండి? వాళ్ళు ఉన్న వాళ్ళు లేమి గలవారి కానీ వారి దాతృత్వం చూస్తే కలిమి గలవారి కంటే ఎక్కువ అంట. హల్లెలూయా. వారికి ఉన్నదానికంటే ఇంకా సమృద్ధి ఇంకా ఎక్కువగా విస్తరించి దేవుడికి ఇచ్చినట్టు ప్రియమైన. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. దేవుడు మాట్లాడతాడు మలాఖీ గ్రంథంలో 3వ అధ్యాయంలో, మలాఖీ గ్రంథంలో ఒక మాట అంటాడు. అక్కడ ఏమంటారు చూడండి ఒకసారి. 3 మలాఖీ గ్రంథం 3 ఏమి చదవండి. మలాఖీ గ్రంథం 3వ అధ్యాయము తర్వాత దొంగిలితే దేని విషయంలో మీరు నీ యొక్క దొంగిలితమని మీరు మీ అందరూ 10వ భాగమును ప్రతిష్ఠ అర్పణలను ఈయక దొంగిలితే ఈ జనులందరూ నా యొద్ద వీళ్ళు దొంగలని అంటలేదు కదమ్మా. విశ్వాసం ఎలా మారిపోయారంటే ఎక్కడ ఇస్తే దేవునికి ఇచ్చేటటువంటి విధానం పోయి ఒక మనుషునికి ఇచ్చే అంటే దైవజనుడికి ఇస్తున్నాము కదా స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అంటే దైవ సేవకుడు ప్రియమైన దేవుడా, నీ ఇల్లు బాగుండాలంటే, నీ ఇల్లు సంతోషంగా ఉండాలంటే నువ్వు దాతృత్వం కలిగించేదానిపై ఉండాలి. నీ మందిరము బాగుంటే నీ ఇల్లు, నీ దైవజనుడు బాగుంటే నువ్వు బాగుంటావు. స్తోత్రం. ఇది ₹1,00,00,000 మాట హృదయంలో పెట్టుకోండి. నీ మందిరం బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది. ఈ సేవకుడు బాగుంటే, ఈ సేవకుడు ఏదైనా దేవుని సేవకుడు, మీ దైవజనుడు బాగుంటే మీరు బాగుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇలా మధ్యన కలిస్తే ఎలా ఆయన పిలిచి పొడవని పిలిచి విశ్వాసం పిలిచి బాగున్నా అని చెప్పి పలకరించిన తర్వాత బాగానే ఉన్నామని చెప్పేసాను. అయ్యగారు బాగున్నారా, మీ అయ్యగారు ఎట్టున్నారని చెప్పంటే మావోడా ఎవరు మావోడా ఆయనకేట్లేండి ఈ మధ్యన కొంచెం బాగానే టిప్ టాప్గా కళ్ళు బాగానే ఎవరికి ఇచ్చాయి? కళ్ళు నెత్తికి దైవజనుడికి వచ్చాయా? దైవజనుడి గురించి చులకనగా మాట్లాడి వీరికి వచ్చాయా? వచ్చి ఎలా మాట్లాడు? మా వాడ అయ్యగారు బాగున్నారయ్యా అని చెప్పి చెప్తుంటుంది. వాళ్ళ హృదయంలో ఎంత కఠినంగా విధానం అయితే ఉంటే ఆ మాట వస్తుంది నోటికి. దైవజనుడు అంటే ఏంటి? దేవునికి మనకును మధ్యవర్తి. స్తోత్రం. దేవునికి మనకుని ప్రజలకి మధ్యవర్తిగా వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మనం ఎంత గౌరవించామో, ఎంత భయభక్తులు కలిగి ఉన్నామో, దైవజనుడి పట్ల మనమంతా అంత భక్తిని, అంత ఏమండి భయభక్తులు మనం కలిగి ఉండాలి. మన నోటి మాట వలన నీ నోటి మాట జాగ్రత్త అని మనం అక్కడ వాక్యం ఉంటుంది. అక్కడనే నీ నోటి మాట వలన నీకు మొట్టమొదటి ఖచ్చితంగా నీకు న్యాయము తీర్చబడుతుంది కనుక నీ నోటి మాటలు కొద్దిగా ఉండాలంట. హల్లెలూయా. వినటానికేమో వేగిరి పడి వారమే ఉండాలంట, మాట్లాడటానికి నిదానించి వారమే ఉండాలంట. స్తోత్రం. వినడానికి ఎలా ఉండాలా? వేగిరి పడే వారమే వినడానికి ఇష్టపడాలి, మాట్లాడటానికి నిదానించే వారమే ఉండాలి. ఒక్కొక్కటి మాటలు ఎక్కువైపోతాయి, ఒక్కొక్కటి విధానం ఎక్కువైపోతుంది. మాటలకి ఎలా ఉంటాయి అంటే దైవజనుడు మాటలేమో కానీ ఇది మాటలు ఎక్కువైపోతుంది.
అది చాలా తప్పు. దాని ద్వారా దైవజనుడు సంతోషంగా ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటావు. స్తోత్రం. దైవజనుడు కంట తడి పెడితే నువ్వు ఆశీర్వాదాలు ఇవ్వబోతావు, కానీ కుటుంబం చిల్లాకల్లం చూడమండి. కుటుంబం ఆశీర్వాదము అసలే రాదు. దైవజనుడు సంతోషంగా ఉంటే నీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇచ్చే దాని దైవజనుడు ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయడానికి సిద్ధపడతావు. ఏమండి, నువ్వు దేవుని సన్నిధికి తీసుకొస్తున్నావు కొద్దిదేనేమో, అది కొద్దిది నువ్వు దేవుని సన్నిధికి తీసుకొచ్చే కొద్దిది ఎంత గొప్పదో తెలుసా? అంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. రాజుల గ్రంథంలో మనం చూస్తే ఒక మాట చూసుకొని ముగించుకుందాం. 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తే బయల్సాలిసా అనే ప్రాంతం నుంచి ఒక వ్యక్తి ఎలీషా గారి దగ్గరకు వస్తున్నాడు. ఎలీషా గారి దగ్గరికి ఆయన రాకముందే 100 మంది వ్యక్తులు పెద్దలు ఎలీషా గారు తెలుసుకమ్మా, ఎవరున్నాడా? ఆయన ప్రవక్త అయిన ఎలీషా గారు ఎలీషా ఆయన దగ్గర చాలా మంది వస్తుండేవారు. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి ప్రవక్త. అనేక మంది దగ్గర కొంచెం మాట్లాడుతూ ఉండేవారు, సలహా తీసుకుంటేవారు. వాళ్ళందరినీ సగౌరవించేవాడు, అందరినీ గౌరవించేవాడు. కనుక అందరూ చాలా ఇష్టంగా ఆయన దగ్గర వస్తుండేవాళ్ళు. 100 మంది వచ్చి ఉన్నారు. అప్పుడు దాకా వాళ్ళకి ఏమి పెట్టలేదు. కానీ బయల్సాలిసా అనే ప్రాంతం నుంచి ఒక వ్యక్తి ఏమండి ఆ పండినటువంటి క్రొత్త పంటలో ఎవల రొట్టెలేమో 20 గోధుమ వెన్నులు అలాగే కొన్ని పండ్లు తీసుకొని వచ్చి ఎలీషా గారికి ఇచ్చిన. స్తోత్రం. ఇచ్చేసరికి ఎలీషా గారిని అంట ఇక ఉన్న అందరికి పెట్టమని అంటాం. అక్కడ ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. స్తోత్రం. అయితే ఇక్కడ అయ్యా తెచ్చింది కొద్దిగే కదా ఇంతమందికి ఎలాగ వస్తుంది చెప్పంటే ఇంకా పంచి పెట్టంగా ఇంకా మిగులుతుంది అని యెహోవా సెలవిస్తున్నాడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దగ్గర ఏదుందో అది నువ్వు దాచిపెట్టుకునేది కాకుండా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చేవాళ్ళే ఉండాలా. పంచి పెట్టగా దేవుడు ఏం చెప్తున్నాడా? అది అందరికి పంచి పెట్టగా ఇంకా మిగులుతుందని చెప్పాను. స్తోత్రం. దేవునికి స్తోత్రం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఎవరు నాకు సెలవుని వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు. మన దేవుడు ఇచ్చినప్పుడు మనం ఎందుకు కనపడాలా? దేవుడు మనకి ఇచ్చినప్పుడు అంతకంటే మనం ఎక్కువగా గుప్పులు విప్పితే మన దేవుడు ఆయన గుప్పులు విద్దాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ గుప్పులు ఎంత ఒకసారి చూపియమ్మా, చూపించండి ఒకసారి అందరు గుప్పిళ్ళు. మన గుప్పిలు ఎంత ఉంది? చిన్నది. మరి దేవుని గుప్పిలు ఎంత? ఆయన ఆకాశ మహాకాశంలో పడచలం అంతా నమ్ముతున్నావా? నమ్మితే ఈ మాటను నువ్వు ఉపయోగించుకొని వాడుకో, అంత ఆశీర్వాదం పొందుకుంటావు. స్తోత్రం. హల్లెలూయా. మాట ఇచ్చిన వాడు నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చి తప్పుకుండా కానీ మనుషుడు కాదు, ఆయన దేవుడు. ఆయన మాట సత్యం. కనుక ఆ మాటను విని నమ్మి విశ్వసించి నువ్వు దేవునికి అనుకూలంగా జీవించు. నిన్నులో నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. దైవజనుడికి తోడుగా ఉండు. మందిరంలో ప్రతి పనికి వేగిర పని ముందుకురా. అంత మాత్రమే కాక దేవుని మందిరంలో ఆరాధన. పాస్టర్ గారు మైకి పెట్టిండా? పాస్టర్ గారు ఇంకా మైక్ వేయలేదు, మొదట ప్రార్థన చేయలేదు, కొన్ని పాటలు పాడలేదు. ఇవన్నీ ఎవరు కల్పన చూసా? సాతాను గారి కల్పనలు. మన మొత్తం ఏమంటాం? వాడు ఏం చేస్తాడు? ఎల్దులే ఆదివారం నాడే పెట్టుకుంటాడు విశ్వాసుల్ని. ఏం చేస్తాడు? అన్ని రోజులు చాలా చురుగ్గా చలాకుండా చూడు, ఒకసారి గమనించు. అన్ని రోజులు చాలా చురుగ్గా చలాగ్గా ఉంటావు పరిగెత్తడానికి. ఎక్కడికైనా ఆదివారం వచ్చిందంటే ఎందుకులే ఆగు, అవసరమైతే ఆగు జాతర ఏదో ఒకటి ఆ రోజే కల్పించి అన్నింటిని తోసి పడేయాలి. స్తోత్రం. బలత్కారులే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటారు. ఎవరండి? బలవంతులందరికీ వస్తే పని వస్తే మీదకి వీటన్నిటిని తొలగించుకొని
బలత్కారంగా అన్ని తొలగించుకోండి. బలవంతంగా దేవుని పని టైంకి వస్తా చూసావా, వారిదే పరలోక రాజ్యం. స్తోత్రం. మనం అందరి ప్రయాసం ఏంటి? అందరి ప్రయాసం ఏంటమ్మా? మరి పరలోక రాజ్యానికి వెళ్దామంటే బుద్ధి లేని కన్యకలు మనలా పరిగెత్తుకుని ఊరు గుర్తుకు చూసరికి గేటు మనలాగా ఎప్పుడు పడితే అప్పుడు గేటు తీయడానికి మన మందిరం కాదు. దేవుని మందిరం సమయానికి అక్కడ ఉంటుంది. స్తోత్రం. ఇక్కడ ఉండలేదు దానికి అక్కడ అట్లా ఉంటావు, ఇక్కడ ఉండలేదు వాడి సమయానికి అక్కడ అట్లా ఉంటావు. అందుకే బుద్ధిహీనులా కథ మరి స్టోరీ మరి చెప్పాడు దేవుడు. ఇక్కడ చురుగ్గా ఉంటే, ఇక్కడ సమయానికి ఉంటే అక్కడ కూడా నువ్వు సమయానికి ఉండే దేవుడు చేస్తాడు. స్తోత్రం. అతి విధానంతో మనం జీవించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి నడిపించి ఆశీర్వాదాలు అనుగ్రహించలాగా పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో నడిపించుగాక. దేవుడి వాక్యం దీవించును గాక. వాక్య ప్రకారం అందరూ నడిపింపచేయును గాక. దేవునికి ఒకసారి స్తుతి నైవేద్యం చెల్లుతాం. అందరూ స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా సంఘ దైవజనులు దైవజనులకి హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలు, మీ అందరికి వందనాలు. సమయం ఉపయోగించే స్తోత్రం. స్థానికంగా సరే సమయంలో మరి సాక్ష్యం తెలియజేస్తారంట. సాక్ష్యం అయిన తర్వాత మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కోరికను ముగించుకుందాం. దైవజనుడు మరి ఎలియాజర్ గారు చక్కని పోటుమాలి ప్రాంతంలో వారు అన్యుల కుటుంబం నుంచి రక్షణ పొంది దేవుని యొక్క పరిచయం చేస్తుంది. వారు ముగ్గురు అన్నదమ్ములు. పాస్టర్ గారికి చాలా సహకారకులు ఉంటారు. వాళ్ళు ముగ్గురు కూడా కొంతమంది ఎట్లా ఉంటుంది అంటే అన్న నమ్ముకుంటే తమ్ముడు నమ్ముకుంటూ, తమ్ముడు నమ్ముకుంటే అన్న నమ్ముకు. కానీ వారు ముగ్గురు కూడా మరి పాస్టర్ గారికి ఇతరులతో పాటు అన్న తమ్ముడు ఉన్నారు. మరి పరిచర్య, చక్కని పరిచర్య వాళ్ళ ప్రాంతంలో జరిగిస్తున్నారు. పాస్టర్ గారికి వారు కూడా చక్కగా వారు తోడుగా ఉంటున్నారు. వారి కుటుంబం అంతా కూడా చక్కగా దేవుని పరిచర్యలో వాడబడుతుంది. మేము ఒకమాడి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చక్కగా వాళ్ళు ఆదరిస్తూ ఉంటారు. వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు కానీ చక్కగా ప్రేమిస్తూ ఉంటారు. దయచేసి మరి ఈ సమయంలో దేవుని బిడ్డలారా ముగింపులోకి వచ్చేస్తున్నాం. మరి దైవజనురాలు కొన్ని సాక్ష్యం తెలియజేస్తున్నారు. మరి తెలియపరిచిన తర్వాత కానుకల పాట పాడుకొని మనము ప్రార్థన చేసుకొని కోరికను ముగించుకుందాం. ముందుగా ఈ స్థలంలో ప్రార్థన ఏర్పాటు చేసినటువంటి నా పరలోక తండ్రికి వందనాలు. ఆ తర్వాత మేము పిలవగానే వచ్చినటువంటి దైవ సేవకులందరికీ కూడా మా వందనాలు. ఆ రీతిగా మరి నేను రాత్రి పిలిచినప్పుడు అందరూ కూడా మరి ప్రేమగా ఆహ్వానించి ఈ సన్నిధికి వచ్చినందుకు అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు డిసెంబర్ 23 చర్చ్ యొక్క పుట్టినరోజు. అయితే మేము స్టార్టింగ్ డిసెంబర్ నెల 1వ తారీఖు నుంచే వ్యక్తిగతంగా ప్రార్థనలు పెట్టినాం, ఉదయం నైట్ కూడా. ఎందుకంటే అటు పెద్దమ్మాయికి చిన్నకి ఇద్దరికి కూడా ఫీజు కట్టాల్సి వస్తూ ఉంది. మరి అలాగే మాకు కూడా కొన్ని అప్పులు ఉన్నాయి కాబట్టి అటు కట్టుకుంటా వాళ్ళకు కట్టడము అలా కొంచెము ఇబ్బందిగా ఉంది. అయితే ఆ రీతిలో మరి ఈ రోజు జరిగించాలని ఆ తండ్రికి అప్పగిద్దాము, ప్రార్థన చేద్దామని నైటు తెల్లవారుజామున కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే మాకున్నటువంటి పరిస్థితిని బట్టి నేను ఎప్పుడు కూడా నన్ను పనికి వెళ్ళమనేది చెప్పలేదు. దేవుని సేవలో వాడబడాలి, లోకాశలకు వెళ్ళినప్పుడు అందరి మాటలు విన్నప్పుడు లోకంలో కలిసిపోతా వద్దనేవారు. అయితే నేను తప్పనిసరిగా వెళ్తానని చెప్పకుండానే పనికి వెళ్ళటం ప్రారంభించాను. అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా దగ్గర అయితే పెద్దమ్మాయికి కూడా ఎంటెక్ చదువుతూ ఉంటే ఫీజు కట్టాలని డబ్బులు కట్టాము. చిన్న ఒక్కడి కంటే మా దగ్గర అయితే ఏం లేదు, ఆయనకు కూడా బాగోలేదు. అయితే ప్రార్థన చేయగా ఏం జరిగిందంటే ఒక 10వ తారీఖు దాటిన తర్వాత
ఆయనకు 2,00,000 రూపాయల కాంట్రాక్ట్ వచ్చింది. అయితే మేము పనికి ఇంటికి వచ్చిన తర్వాత చెప్పిండు, మాకు 2,00,000 కాంట్రాక్ట్ తీసుకున్నాను, నేను పనికి వెళ్తున్నా అన్నాడు. అయితే మేము అన్నాం కదా, ఇది దేవుడి కృప, ఎందుకంటే మనము ప్రార్థన పెట్టించాలనుకుంటున్నాం కాబట్టి దేవుడు మనకు సహాయం చేశాడు. కొంత పని వాళ్ళకి వెళ్ళినా కొంత మనకు మిగులుతూ ఉంటుంది, చాలా మంచిగా జరిగించుకోవచ్చు మనమని మేము అనుకున్నాము. అనుకున్న తర్వాత అపవాది మమ్మల్ని అడ్డగించి ఎవరైతే పనికి పిలిచారో వాళ్ళ ద్వారాగా అమౌంట్ ఇవ్వకుండా చేసినప్పుడు నేను రానయ్యా, మరి కూలి వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉన్నారు, నేను రాను, మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి, ఆ కాంట్రాక్ట్ కూడా నాకు వద్దు అని చెప్పేసి చేసిన డబ్బులు కూడా తీసుకోకుండా మధ్యలో తప్పుకున్నాడు. నేను అనుకున్నాను, ఇది అపవాది అడ్డగించింది, దేవుడి కార్యం జరగకుండా అని. అవి వచ్చాయి ఏదో కొనాలని కానీ ఎవరికో ఇవ్వాలని ఆశ కాదు, కానీ ఈరోజు ఈ స్థలంలో ఆరాధన జరిగించాలని అనుకున్నాము. అపవాది అడ్డగించింది, అంతటితో ఆ పని కూడా వెళ్ళకుండా మానేశాడు. ఇక చూస్తే మా ఇద్దరి దగ్గర కూడా డబ్బులు ఏం లేవు. నేను పనికి వెళ్ళినా కానీ అవి తీసుకొచ్చి మాకు ఉన్నటువంటి అప్పులు కూడా కడతా ఉన్నాము. చాలా పరిస్థితి చాలా ఇదిగా ఉంది. ఆ సమయంలో రాత్రి తెల్లవారుజామున ప్రార్థనలో పెడతా ఉన్నాను. అయితే నా ఆశ ఒకటి ఏంటంటే, ఒక దైవజనులు ప్రార్థన పెద్ద కూటం జరుగుతూ ఉంటే వాళ్ళ దగ్గర ఏం లేదంట భోజనానికి, కానీ దైవ సేవకులు అన్నారంట, పక్కన వారితో అన్నారంట, అయ్యా మీరు అన్నీ రెడీ చేయండి, కోటానికి వచ్చిన బిడ్డలు ఒక్కళ్ళు కూడా ఉపవాసంతో వెళ్ళద్దు, ఎందుకంటే నా దేవుడు అందరి కడుపు నింపే పంపిస్తాడు, నిరీక్షణ కలిగి ఎదురు చూడండి, తప్పనిసరిగా భోజనం మనకు తండ్రి సిద్ధపరుస్తాడని. ఒక దైవ సేవకుడు అంటే, ఎలా అయ్యా ఇంత లక్షల మందికి ఎలా వచ్చిందయ్యా అన్నప్పుడు దైవ సేవకులు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎలాగైనా వచ్చింది నా తండ్రి పంపిస్తాడని. ఆ రోజే ఒక పెద్దింటి వారి పెళ్లి ఆగిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా వండుకున్నవి ఆ యొక్క కోటానికి పంపించడం జరిగినప్పుడు దేవుడు వాళ్ళందరి కడుపు కూడా నింపాడు. దానిలో నా ఆలోచన ఏంటంటే, ఆ యొక్క దైవ సేవకుడు చివరి వరకు కూడా ఎదురు చూశాడు. మధ్యలో సమయం అయిపోతూ ఉంది, ఇంకా భోజనం రావటం లేదు, ఎవరు సాయం చేయటం లేదు అనుకోలేదు, చివరి వరకు ఎదురు చూశాడు. కాబట్టి నేను కూడా చివరి వరకు ఎదురు చూస్తాను. డిసెంబర్ 23 ఆరాధన జరిగించాను కాబట్టి 22 నైట్ వరకు ఎదురు చూస్తాను. నేను నా తండ్రి తప్పనిసరిగా చేస్తాడని ఆ రీతిలో నేను చూస్తా ఉన్నాను, ప్రార్థనలో పెడతా ఉన్నాను. అయితే ఏం జరిగిందంటే, 20వ తారీఖు అనుకుంటా పనికి వెళ్ళినప్పుడు నేను ఒక్కదానిలో నాకు ఎక్కువగా దేవుడితో మాట్లాడుకుంటా ఉంటాను, ఎవరితో మాట్లాడినట్టుగా. అయితే నేను ఒక్కదాన్ని పనికి వెళ్ళి పని చేస్తా, ఒక్కదాన్ని నేను దేవుడితో మాట్లాడుతూ ఉన్నాను. అయ్యా సమయం చూస్తే చాలా తక్కువగా ఉందయ్యా, నువ్వు సమకూర్చాలయ్యా అని ఏడ్చుకుంటా, నా పక్కన వారికి కూడా తెలియకుండా ఏడ్చుకుంటా, నా కళ్ళలో ఏదో ఒక నోగు పడ్డట్టు అనిపించినట్టు వాళ్ళకు చూపించే రీతిలో చూపించుకుంటూ పని చేస్తా ఉన్నాను. నా పక్కన ఉన్న వారికి కూడా నేను ఏడుస్తున్నానని తెలియదు. శైలి దగ్గర కూడా ఒకవేళ నీ కళ్ళు ఎందుకు అలా ఉన్నాయి అనుద్దేమో అని కూడా తెలియకుండా ఉండాలి అని నేను అలా ఏడ్చుకుంటూ తండ్రితో మాట్లాడుతూ ఉన్నాను. అలా మాట్లాడుతూ ఉంటే సడన్గా ఏం జరిగిందంటే, మెల్లరి దగ్గరకు వచ్చేసేసరికి నేను దేవుడిని అడుగుతూ ఉన్నాను. అవును, నేను రోజు ఏడుస్తూ ఉన్నాను, అడుగుతూ ఉన్నానని ఒక మాట అనుకున్నాను. ఆనాడు గొలియాతును దావీదు పెద్దవాడైనా కానీ నా దేవుడు బలవంతుడు యుద్ధానికి వెళ్ళి గెలిచిన్నాడు. మరి నా తండ్రి బలహీనుడు కాదు, బలవంతుడు కదా, మరి నేనెందుకు ఇలా నిరుత్సాహపడాలి, ఎందుకు ఏడవాలి అని నా మనసులో నేను ఎప్పుడైతే మాట్లాడుకున్నానో, మరి తండ్రి వెంటనే నా కన్నులు తీర్చాడు. ఆ క్షణం నుంచి నాకు ఏడుపు అనేది రావటం లేదు అనుకుంటున్నాను. ఇంత సమయంలో బాగా ఏడుపు వచ్చింది, క్షణంగా ఎందుకు నాకు ఏడుపు రావటం లేదని నేను అనుకున్నాను. నా తండ్రి నా ఏడుపు పిలిచాడు, కార్యం తప్పనిసరిగా జరుగుతుందని నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత 22వ తారీఖు పని నుంచి 21 అనుకుంటా పని నుంచి ఇంటికి వచ్చాను. అయితే మేము ముందుగా ఏమన్నామంటే, నేను అన్నాను అలా రెడీ చేయడానికి అలా 2-3 స్టెప్పులుగా కడదామని. మేము ముందుగానే మా దగ్గర ఏమి లేకపోయినా కానీ ఇలా రెడీ చేద్దాం మందురాలని మాట్లాడుకుంటా ఉన్నాము. అది మా పిల్లలు ఉన్నారు.
అయితే మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు వింటూ ఉన్నారు. అయితే చివరికి వచ్చేసరికి నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటే పనికి వచ్చిన తర్వాత మా పిల్లలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మేము పెద్దమ్మాయి అన్నాము, అమ్మ నువ్వు 22వ తారీఖు వచ్చేయి, 23 అక్కడ ఉండొద్దు, ప్రార్థనకి నువ్వు రాగలరా, నువ్వు చదవకపోయినా పర్వాలేదు, ఆయన చూసుకుంటాడని చెప్పి. అయితే మా పెద్దమ్మాయి అంటూ ఉంది ఏమంటుందంటే, ముందు స్టార్టింగ్ చూడండి, అపవాది మా చెల్లిని అక్కడి నుంచి ఇక్కడికి నడిపించుకొచ్చింది. నైట్ ఎప్పుడు రాలేదు, నేను పనికి వెళ్ళి రాంగులోనే డ్యాన్సులు వేసుకొని వచ్చింది. వచ్చిన తర్వాత నవ్య, మా అమ్మ, రుచిత, మేమందరం కూడా కూర్చున్నాం. నాకు ఒక దిగులు, నాకు మనీదిగా ఉన్నారు. నవ్య నన్ను చూసి అమ్మ ఏంటి దిగులుగా ఉంది, మనీదిగా ఉందని వాళ్ళైతే ఆలోచన చేయటం లేదు కదా, ఏళ్ళని చూసినట్టుగా పిల్లల కదా మాట్లాడుతూ ఉన్నారు. అయితే మా చెల్లితో చెప్తా ఉన్నారు, అక్క అమ్మ వాళ్ళంతా 2-3 స్టెప్పులుగా వంకాయ పూలు కడతారంట, మరి భోజనానికి ఎంతమంది పిలుస్తారంట, దైవ సేవకులు ఎంతమంది పిలుస్తారంట, అలా ఇలా అని మేమన్న ప్రతి మాటను కూడా నవ్వి మా చెల్లితో చెప్తా ఉన్నప్పుడు బాగా నవ్వుతా ఉన్నారు. అపవాది వాళ్ళల్లో చేరి ఎంతగానో మమ్మల్ని హేళన చేస్తా ఉన్నారు, బాగా నవ్వుతా ఉన్నారు. అయితే మా పెద్దమ్మాయి అంటుంది, అసలు డబ్బులు లేవు కానీ ఒకరోజు ముందే నన్ను రమ్మని పిలిచారు, ఇక్కడ చూస్తే ఏం లేదు, ఏం జరగటం లేదు అని అమ్మ మాట్లాడుతూ ఉంది. అయితే మా అమ్మ అంటుంది, కదా వీళ్ళకి తినడానికి లేదు కానీ ఎందుకు ఇదంతా ఏర్పాటు చేసుకోవాలి, మరి సేవకులు పిలిచినమంటున్నారు, మరి ఇదంతా కూడా ఎలా, అసలు వీళ్ళకి ఏం లేవు ఇంట్లో కూడా అని మా అమ్మ కూడా మాట్లాడుతూ ఉంది. వీళ్ళు బాగా నవ్వుతూ ఉన్నారు. ఆ క్షణాన నేను కూడా బాగా నవ్వుకుంటూ ఆ నవ్వులేనే నేను ఏడుస్తా వాళ్ళ ముందు యాక్షన్ చేస్తూ ఉన్నాను. వాళ్ళతో పాటు నేను కూడా నవ్వుతా ఉన్నాను, ఇలా అన్నాం మేమని. కానీ ఆ యొక్క నవ్వులోనే నేను ఏడుస్తూ ఉన్నాను. నేను అనుకున్నాను, తండ్రి నువ్వు నన్ను సిగ్గుపరచలేవయ్యా, వీళ్ళందరూ కూడా ఇలాగే ఎలా చేసే రీతిలో నన్ను ఉండనివయ్యా, నువ్వు తప్పనిసరిగా చేస్తావయ్యా అని అలా బాగా 1 గంట దాకా నవ్వి ఆ తర్వాత మా చెల్లెలు ఎప్పుడు రాలేదు. కానీ అపవాది మమ్మల్ని అలా ఎలా చేయడానికి మా చెల్లెని తీసుకొని వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి 22వ తారీఖు వచ్చింది, ఉదయమైంది, అంత పని చేస్తూ ఉన్నారు. నేను చేసుకుంటూ అనుకుంటున్నాను, ఏదైనా ఈ పనంతా వ్యర్థమే, అసలు ప్రభు కార్యం జరిగించాలి, ప్రార్థన ఎలా జరిగించాలి, నేను ఏ పని చేసినంత వ్యర్థమే, ఈ పని వల్ల నాకు కలిసి వచ్చింది ఏమి లేదని నేను ఒక్కదాన్ని కొంచెం అమనీదిగా ఉండి తండ్రితో మాట్లాడుకుంటా ఉన్నారు. సడన్గా ఎంతైంది టైము 22వ తారీఖు మధ్యాహ్నం అయింది. నేను చెప్పాను, వాళ్ళతో చెప్పాను ఏమన్నంటే, మీరు చూడండి డిసెంబర్ 23వ తారీఖు దేవుని సన్నిధిలో ఆరాధన జరగాలి కాబట్టి డిసెంబర్ 22వ తారీఖు ఎల్లలోపు నా తండ్రి తప్పనిసరిగా సమకూరుస్తాడని వాళ్ళతో చెప్పాను. చెప్పినప్పుడు మాకు నిన్నటి దినాన మేము ఎంత చేసిన దాంట్లో మా సొంతగా ఒక్క రూపాయి కూడా లేదు, ఒక్క రూపాయి కూడా మా కష్టాచీతం తీసుకొచ్చింది వేసింది ఏది లేదు. నా తండ్రి ఎవరినో అడిగింది కూడా లేదు, కానీ నా తండ్రి ఒకే ఒక్క నిమిషంలో ఆశ్చర్యమైన కార్యం చేశాడు, అనుకోని రీతిలో చేశాడు. నేను అనుకునేదాన్ని ఏమనంటే, ప్రతిరోజు ఇక్కడ ప్రార్థనకు వచ్చినప్పుడు నేను అనుకునేదాన్ని ఈ లైటింగ్ దాంట్లో ఇవన్నీ లేవు. అయితే నేను అనుకునేదాన్ని ఇదంతా చూసి, తండ్రి ఇదంతా కూడా నేను పెళ్లి కూతురు వల్లే నీ సన్నిధిని అలంకరించుకోవాలయ్యా, ఆశపడతా ఉన్నానయ్యా, పెళ్లి కూతురు వల్లే నేను అలంకరించుకోవాలయ్యా, అలా చూసుకోవాలయ్యా నీ మందిరాన్ని అని నేను అనుకున్నాను. కానీ అది ఎవరు మరి మేము రాత్రి అంతా కూడా చేసిన పనికి నిజంగా పెళ్లి కూతురు కూడా ఆ విధంగా రెడీ చేయడం.
నేను అడిగింది తప్పనిసరిగా నా ప్రభు పెళ్లి కూతురు కంటే ఎక్కువగా నా దేవునికి మందిరాన్ని రెడీ చేశాడు, సమస్తమైన సహాయం చేసి ఈరోజు సిద్ధపరిచాడు. కానీ ఎవరైనా నేను ఏంటంటే చెప్పాడు, మీకైనా నాకైనా సరే ఉంది ఎంతటి భారమైన బాధ్యతైనా ఏ సమస్యను కానీ చివరి వరకు కూడా నాకులాగా మీరందరూ కూడా ఎదురు చూడండి, తప్పనిసరిగా కార్యం చేస్తాడు. చివరి వరకు ఎదురు చూస్తానయ్యా. 23వ తారీఖు ఆరాధన జరిగింది. నా తండ్రి 22వ తారీఖు ముగించబోయినప్పుడు సమస్తము సమకూరుస్తాడని నేను ప్రార్థించాను. ఆ రీతిలో నా కన్నీళ్ళు నా తండ్రి తుడిచి ఈరోజు ఎంతమంది వచ్చేలాగా నా తండ్రి ఆరాధన జరిగేలాగా కృప చూపి ఇక్కడ జరిగించున్నాడు. అందుకని చిన్న మాట చెప్తా ఏంటంటే, ఒక కుండీలు అంటూ చిన్న, మీరు కూడా అలా ఉండాలని చెప్తా ఉన్నాను. ఒక మాట, ఒక చిన్న కుండీలు లాగా ఉన్నది భూమి మీద అటు ఇటు గడ్డలు పెడతా ఉన్నది. అది సాయంత్రం అయ్యేసరికి తన గూటిలోకి వెళ్తూ ఉందంట. వెళ్తూ ఉంటే ఆ కుండీలు లాగా ఉన్నటువంటి చెట్టు కోసం వేటగాడు పన్నాగం వేసిండు. వేసి ఎలాగైనా దాన్ని చిక్కించుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటే అది వెళ్తా ఉంది, వస్తూ ఉంది. అయితే ఒకరోజు వేటగాడు ఏం చేశాడంటే, ఆ యొక్క గూటిని ఒక బెరుద తీసుకొని బెరుదుతో ఆ గూటంతా కూడా బెరుద చేసి వాసన వచ్చేలాగా చేశాడంట. చేసిన తర్వాత కుండీలు మీదకి కొన్ని కుక్కలను వదిలేడంట, వేట కుక్కలు వదిలితే ఈ తెల్లగా ఉన్నటువంటి యొక్క కుండీలు లాంటి చెట్టును పరిగెత్తుకుంటా ఆ గూడులోకి వెళ్తామని దగ్గరకు వచ్చేసరికి ఆ గూడంతా కూడా ఏమైందంటే బెరుద వేసి ఒక భరించలేని వాసన వస్తా ఉంది. వాసన వస్తా ఉంటే అప్పుడు అది అనుకుంటుందంటే ఏమనంటే, అయ్యో నేను వచ్చేది రోజులా లేదు, ఈ రోజు ఎందుకులా ఒక చెట్టు వాసన వస్తా ఉంది, భరించలేని స్థితి కలిగింది నేను వెళ్ళగూడు అని అది అనుకుందంట. నేను ఒకవేళ నా ప్రాణాలు కాపాడుకోవాలని అందులోకి వెళ్తే నేను మలినమైపోతాను. తెల్లగా ఉన్నటువంటి నేను మలినమైపోయి చెట్టు వాసన వచ్చి మడకలు పట్టి ఒక విధానంగా మారిపోతాను. నా ప్రాణము పోయినా పర్వాలేదు కానీ ఆ బురద అంటడానికి లేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఆ చెట్టు వాసన నా నుంచి రావడానికి వీల్లేదు అని ఆలోచన చేసుకుని వెనక్కి తిరిగి పరుగులెడతా ఉంటే ఆ యొక్క వేట కుక్కలు వెళ్ళి ఆ కుందల్లాంటి చెట్టును పట్టుకొని చీల్చి తినివేసి దాన్ని చంపివేసాయి. అది పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్న మనము కూడా పాపమైన జీవితాన్ని ఇష్టపడకుండా ప్రాణానికి తెగించేలా ప్రత్యక్షమైన ప్రభు వైపు నిరీక్షణ కలిగి ఎదురు చూద్దాము. తండ్రి కూడా ఈరోజు నన్ను ఎలా సాక్షిగా వాడబడతా ఉన్నాడు. మీరు కూడా మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను బట్టి కూడా ఎలాగంటే, మీకు 20వ తారీఖు మీకు అవసరం ఉంటే 19వ తారీఖు ముగింపు వరకు ఎదురు చూడండి. తప్పనిసరిగా నా కార్యము చేసిన తండ్రి మీ కార్యాలు కూడా తప్పనిసరిగా చేస్తాడు. అప్పుడు నవ్య అంటా ఉందమ్మా, నువ్వు చెప్పినట్టుగానే చివరి వరకు ఎదురు చూస్తే జరిగింది అన్నావు, ఆ రీతిగానే జరిగింది. నువ్వు చెప్పినట్టు అయిందమ్మా. దేవుడి కొరకు చివరి వరకు ఎదురు చూసావు, కార్యం దేవుడు జరిగించాడని. అందుకని ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఈ ప్రార్థన జరగటానికి ఎన్నో 23 రోజులు కన్నీళ్ళు ఉన్నాయి. నా కన్నీళ్ళు ఒకనొక రోజు స్టార్టింగ్ ఈ నెల ఫస్ట్లో నేను తీర్మానం చేస్తున్నానంటే, ఉపవాసం ఉందామంటే పనికి వెళ్ళాలి, ఉపవాసం ఉండి వెళ్తే ఎవరికైనా తెలిసింది, అలా తెలియకూడదని నా తీర్మానం ఏంటంటే, ఆరాధన జరిగేంత వరకు పనికి వెళ్ళినా సరే ఉంది, నైట్ భోజనము చేయకుండా ఉంటాను, ఎవరికి తెలియకుండా ఉంటుంది అని అదొక తీర్మానం చేసుకున్నప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి, వేరే వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్తే నేను ఒకదాన్ని భోజనం చేయకుండా బయటకు వచ్చాను. అప్పుడు అత్తయ్య మామి అడిగారు, ఎందుకురా నువ్వు భోజనం చేయకుండా వెళ్ళావు, మనం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తినకుండా ఉంటాము అని అత్తయ్య మామి అన్నారు. కానీ ఏదో చెప్పేంత స్థితిలో నేను లేను. ఎందుకంటే నా ఉపవాస ప్రార్థన చెప్పడానికి నేను ఇష్టపడలేదు. నేను చేసిన ఉపవాస ప్రార్థన, నేను కార్చిన కన్నీరు, నా తండ్రి పనిలోనే నా కన్నీళ్ళు తెచ్చాడు. మరలా ఏడవాలన్నా కానీ నాకు ఏడుపుని రానివ్వలేదు. అలాగే
ఈ రోజు ఈ సన్నిధిలో సాక్షిగా వాడబడిన నా తండ్రికి వందనాలు చెల్లించి చిన్న వాక్యాన్ని ప్రభు దీవించుగాక. ఆమేన్.